శ్మశానంలో కూర్చొని ఒక ప్రేతాత్మ ఇంకో ప్రేతాత్మతో ఇలా మాట్లాడుతుంది. నాకు కూడా మానవులలాగా పూజ చేయాలనుంది. నాకు కూడా వాళ్ళలాగా పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టాలనుంది. ఇవన్నీ కోరికలు నాకు తీరకుండానే నేను మరణించాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంకొక ప్రేతాత్మ, ఇప్పుడైతే ఏమి, నువ్వు వెళ్ళు, ఎవరింటి ముందు కావాలంటే వాళ్ళ ఇంటి ముందు పూజ చేసుకో అని చెప్పి పంపిస్తుంది. అప్పుడు ఆ ప్రేతాత్మ నడుచుకుంటూ తనకు నచ్చిన ఇంటిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ముందు అలాంటి పూజలు లేకపోవడం చూసి అక్కడే ఉండి పూజ చేయాలి అని నిర్ణయించుకుంటుంది. ప్రేతాత్మ ఇలా అనుకుంటుంది, నేను ముందుగా నీళ్లు తీసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లుతాను, కల్లాపి చల్లిన తర్వాత మంచిగా ముగ్గు పెడతాను అని చెప్పి బకెట్ నిండా నీళ్లు తీసుకొని ఇంటి ముందు కల్లాపి నీళ్లు చల్లుతుంది ఆ ప్రేతాత్మ. దాని తర్వాత ఆ దెయ్యం చక్కగా ఒక అందమైన రంగవల్లి ముగ్గు పెట్టాలని నిర్ణయించుకొని చుక్కలు కూడా పెడుతుంది. అలా చుక్కలు పెట్టి రంగులు వేసి మొత్తానికి దానికి వచ్చిన తీరుగా అందమైన ముగ్గును వేసి పెడుతుంది తులసమ్మ ముందు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేయడం మొదలు పెడుతుంది. భగవంతుడా, నాకు వచ్చినట్లు పూజ చేశాను, ఇందులో ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించి నా పూజని స్వీకరించు దేవుడా అని మొక్కుతుంది. అలాగే తులసమ్మ ముందు కూడా మంచి మంచి దీపాలు వెలిగించి పెడుతుంది ఆ దయ్యం. తన పూజ మొత్తం పూర్తయిన తరువాత ఆ దయ్యం అక్కడి నుంచి లేచి ఇంక తిరిగి తన ఉండే స్థావరానికి నడుచుకుంటూ ఆ దయ్యం వెళ్ళిపోతుంది. కానీ ఆ ఇంట్లో ఉండే చిచ్చి పిచ్చుక, బుజ్జి పిచ్చుక పొద్దున 5 గంటలకు లేచి చూసి ఇంటి ముందరుండే ముగ్గులు అవన్నీ చూసి ఆశ్చర్యపోతాయి. ఏంటి చిచ్చి పిచ్చుక, ఇవాళ 5 గంటలకే నిద్ర లేచి ముగ్గులు పెట్టి మరీ పూజ చేసినట్టున్నా అని బుజ్జి పిచ్చుక అని అడుగుతుంది. అప్పుడు బుజ్జి పిచ్చుక, లేదు లేదు, నేనేమీ ఉదయాన్నే ఇవ్వలేదు, అసలు ఈ పూజలవన్నీ ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్పి బుజ్జి పిచ్చుక చెప్తుంది. అప్పుడు చిట్టి పిచ్చుక, చాలే, నేను అలా అంటానని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని అంటే బుజ్జి పిచ్చుక, లేదు ఇప్పుడే లేస్తున్నా అని అంటే అప్పుడు బుజ్జి పిచ్చుక పిల్లలు కూడా అవును మేము ఇప్పుడే లేస్తున్నాము అని చెప్తాయి. దాంతో చిట్టి పిచ్చుక, అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే, నీ ఇంటి ముందు నువ్వు లేనప్పుడు ఎవరో వచ్చి ఎలా ముగ్గులు వేస్తారు, అసలు ఇది ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా అని ఆలోచించుకుంటూ ఉంటాయి అవి. మళ్ళీ ఆ రోజు రాత్రి వచ్చి ఆ దయ్యం అలాగే ముగ్గులు వేసి మళ్ళీ అలాగే పూజ చేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుకకి మళ్ళీ అదే అనుమానం, ఎవరు వచ్చారు, ఎవరు ముగ్గులు వేశారు అన్న అనుమానంతోనే ఉంటాయి అవి. అలా అనుమానిస్తూ ఆలోచిస్తూ ఏమీ అర్థం కాక చిట్టి బుజ్జి ఉండిపోతాయి.